ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ అండి మా కోసం వచ్చినందుకు ఇంతసేపు ఉన్నందుకు. ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ది లెజెండరీ డైరెక్టర్స్ హూ ఆర్ హియర్. సో ముందుగా రాజమౌళి సార్. సో నేను యాక్చువల్లీ ఒక చిన్న ఇది చెప్తాను. ముంబై నేను వెళ్ళినప్పుడు అక్కడ కాలపీలా అని ఒక క్యాబ్ డ్రైవర్ ఉంటారు. సో ఐ మీన్ క్యాబ్స్ ఉంటాయి. అక్కడ నేను జనరల్గా తెలుగు సినిమా మాట్లాడినప్పుడు వాళ్ళు తెలుగు సినిమా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. అప్పుడు వచ్చారు సార్ మీరు. ఈగా అనే సినిమాతో నార్త్ ఇండియాకి పరిచయం చేశారు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. RRRతో ఇంటర్నేషనల్గా పరిచయం చేశారు. ఆస్కార్ని ఆస్కారంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా రావడం, మీ ఆధ్వర్యంలో ఇలా కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ కొరటాల శివ సార్, మీరు అర్థాన్ని అందంగా చూపించిన వ్యక్తి. మీరు ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఎంత బ్యూటిఫుల్గా చూపించవచ్చో అది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా మా సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. మీ అండర్లో వర్క్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గోపీచంద్ సార్, సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో మీరు ఇండస్ట్రీలో మాలాంటి న్యూ కమర్స్కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అనిల్ సార్, అందం కాదు ఆనందం ముఖ్యం అనే దీంతో మీరు చాలా చాలా మంచి మూవీస్ని మాకు అందిస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. గోపాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోయింటే పద్మ అనే క్యారెక్టర్కి మీనింగ్ ఉండేది కాదు. అండ్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ వర్కింగ్ ఫర్ కృష్ణమ్మ. సో May 10th అండి, చాలా ప్యూర్ అయిన ఆనెస్ట్ అయిన సినిమా, ఇష్టపడి కష్టపడి తీసిన సినిమా మీ అందరి ముందు రాబోతుంది. మన తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా మంచి సినిమాని సపోర్ట్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు. మీరు మా సినిమాని చూస్తారని, బాగా ఆదరిస్తున్నారని అనుకుంటున్నాం. మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు, మా ముందు మీరున్నారు. మీరే తీసుకెళ్ళాలి మా సినిమాని. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఆల్ ఆన్ May 10th.